హాయగా చల్లగా. లలిత యశస్వి. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ఎవరి ఆనందం వారినంటే ఒప్పుకోలేరా, అనుభవించంతే తెలియదంటే తప్పు అంటారా. మనసు చెప్పిందే మనకు వేదం కాదనే వారే లేరురా. మనకి తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏమంటే ఎదురా. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. సూర్యుడైనా చూపగలడా రేయి చాటున్న రేపుని. ఆ చీకటైనా ఆపగలదా వచ్చే కలల్ని వద్దని. పెరిగి పరదా కప్పగలదా పురకలేస్తున్న ఆశని. ఆ దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావని. ఎన్నో అందాలు స్వాగతిస్తూ కళ్ళ ముందుండగా అందుకోకుండా ఆగిపోతూ సూరు పట్టేయలా. ఈ ఉడుకు ఈ దుడుకు ఈ వెనక్కి తిరగని బరుగు ఉండదుగా కడవరకు. ఈ వయస్సునిలాగే కరిగిపోనీకు. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ముసుగు వెయ్యొద్దు, వలలు వెయ్యొద్దు. ఎగరనివ్వాలి తుఫాను వేగాలతో. కొంతకాలం నేలకొచ్చాం అతిథులై ఉండి వెళ్ళగా. కోటలైనా కొంపలైనా ఏవి స్థిరాస్తి కాదుగా. కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా. అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటంలో లేదుగా. నిన్నలేమైనా గుర్తుకొస్తే తీపి అనిపించని. ఉన్న కొన్నాళ్ళు గుండె నిండా సరదాలు పండించని. నువ్వు ఎవరో నేనెవరో ఈ క్షణాలు కలిసి నడుద్దాం. సావాసం సంతోషం ఇవి అందించి అందరిలో నవ్వు నింపుదాం. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ఎవరి ఆనందం వారినంటే ఒప్పుకోలేరా, అనుభవించందే తెలియదంటే తప్పు అంటారా. మనసు చెప్పిందే మనకు వేదం కాదనే వారే లేరురా. మనకి తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏమంటే ఎదురా. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద.
ఎస్పి కోదండపాణి గారు పాడిన పాట ఉంటుందమ్మా. ఇదిగో దేవుడు చేసిన బొమ్మ, ఇది నిలిచేదేమో 3 రోజులు, బంధాలేమో 10,000. తెలుసుగా నీకు? విని ఉంటావు. లేదు సార్, వినలేదు. బట్ అది డెఫినెట్గా క్లబ్ సాంగ్ కాదు, కానీ అందులో ఉన్న కొంత భావాన్ని తీసుకుని సీతారామ శాస్త్రి గారు రాస్తే ఏంటది, కొంతకాలం నేలకొచ్చాం అతిథులై ఉండి వెళ్ళగా అని రాస్తే దాన్ని ఒక క్లబ్ సాంగ్గా దేవిశ్రీ ప్రసాద్ మలిచిన తీరు చాలా అభినందనీయం. అదే విధంగా నువ్వు చిన్నప్పుడు కర్ణాటక సంగీతం నేర్చుకున్నావుగా? అవును సార్. ఏ శృతిలో పాడేవి పాట? అదే కదా. సరిగమ పదని సానిదప మగరిసా అని పాడిన రోజున ఎప్పుడో ఒకప్పుడు పాడుతా తీయగా వేదిక మీద ముసుగు వెయ్యొద్దు మనసు మీద అని ఇదే రాగంలో నువ్వు ఒక క్లబ్ సాంగ్ పాడతాను ఊహించి ఉండవు. సో ఇలా ఊహకు అందని విషయాలు ఎన్నో ఉంటుంటాయి అనే ఈ ప్రపంచంలో చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. నీ ప్రదర్శన చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. యశస్వి, నమస్తే సార్. నమస్తే. మాటలు లేవు, చాలా బాగా పాడు. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడు. థ్యాంక్ యూ సార్. నువ్వు ఈనాడు పేపర్ చదువుతావా? లేదు, అంత అలవాటు లేదు. అంత సమయం లేదు, అంత అలవాట్లేదు. నేను ప్రతిరోజు చదివే నా సాహిత్య అధ్యయనంలో మొదటగా వచ్చేది ఈనాడు పేపర్. ఈనాడు పేపర్ చదివితేనే నేను ఆ రోజు ఏదో చదివినట్టుగా నా లెక్క. అందులో శీర్షికలు కానీ ఎంత తమాషాగా పెడతారంటే, ఎంత వైవిధ్యంగా పెడతారంటే, ఎంత సందర్భోచితంగా పెడతారంటే, కూరగాయల రేట్లు పెరిగాయి అనుకో ఏం చేస్తారు తెలుసా? కూరగాయాలు అని పెడతారు, లేదు అంటే క్రూరగాయలు అని పెడతారు. మగాళ్ళు కాస్త ఒక మగాళ్ళు రకరకాలుగా అత్యాచారాలు కానీ దారుణాలు చేసినప్పుడు మృగాళ్ళు అనేస్తారు. అట్లాగే బ్యాటింగ్ చేయడంలో విఫలమయ్యారనుకోండి టీము, తడ బ్యాటు అంటారు. అట్లాగే సిమెంటు ధరలు పెరిగాయనుకో సిమంటలు అంటారు. గనులు పెద్ద హోదాలో ఉన్న వాళ్ళే నీతిని నియమాన్ని ఉల్లంఘిస్తే ఉల్లంఘనులు అంటారు. అట్లాగే ట్రాన్స్ఫర్స్ చేసేప్పుడు అంటే బదిలీ అయ్యేప్పుడు ఏదైనా అవకతవకలు జరిగితే, అందులో మతలబులు జరిగితే బదిలీలలు అంటారు. వాటిలో మీకు అడ్డొస్తున్నా బాగా నచ్చింది ఒకటి ఉందండి మీరు చెప్పే కేటగిరీలో. ఒక రాజకీయ నాయకుడు బామ్మర్ది అక్రమంగా భూమిని కాజేస్తే భూమర్ది అవుతాడు. చదువు చెప్పే టీచర్లే పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే దానికి ఏంటి తెలుసా హెడ్డింగ్? టీచకుడు. తర్వాత దవాఖానాల్లో అన్యాయం చేస్తే, మోసం చేస్తే దగాఖానా అని పెట్టారు. అట్లాగే ఒక బ్యాట్స్మెన్ ఆడేవాడు, క్రికెట్లో బ్యాట్స్మెన్ 100 కొట్టాడు, గట్టి కొట్టాడు, బాగా కొట్టాడు, ఏమో తెలుసా? శతక్ కొట్టాడు అని రాశారు. అట్లాగే శతక్ కొట్టాడు, కొట్టడం కాదు, శతక్ అంటే 100 కొట్టాడు. ఇప్పుడు నువ్వు పాడిన దానికి 104. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు సెకండ్ కొంతకాలం నేలకొచ్చాం అతిథులు అయి ఉండి వెళ్ళగా, కోటలైనా కొంపలైనా ఏవీ స్థిరాస్తి కాదుగా, కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా, అంతకంటే సొంతం అంటూ ప్రపంచ పటంలో లేదుగా. నిన్నలేమైనా గుర్తుకొస్తే తీపి అనిపించని, ఉన్న కొన్నాళ్ళు గుండె నిండా సరదాలు పండించని అని క్లబ్ సాంగ్లో రాయగలిగింది సీతారామ శాస్త్రి గారు ఒక్కటే. కంపోజ్ చేసిన దేవిశ్రీ గారికి హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు ఉంటే ఏం చేసేవారు తెలుసా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అంత ఎక్సలెంట్ గా పాడిన కల్పన ఏం చేసిండేదో తెలుసా? థ్యాంక్ యూ సో మచ్. అచ్చా ఫ్యాబులస్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. చెప్పలేను నిజంగా. థ్యాంక్ యూ. యు స్టోల్ మై హార్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.